ఓం నమ శివాయ. నమస్కారం స్వామి. శివోహం. ఏదో సమస్యతో వచ్చినట్టున్నారు, చెప్పమ్మా. నా భర్తకి నయం అవ్వాలని ఈ గుడికొచ్చాను స్వామి. విచారించాల్సిన పనిలేదమ్మా, త్వరలోనే అతను కోలుకుంటాడు. अभी अभी हाँ अब अखिला अभी 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 అఖిలా, ఏమండి, వాడు మర్చిపోమని చెప్పారు కదండి. ఎక్కడికి వెళ్ళినా వాడు మనల్నే కాసుకుని వస్తున్నాడక్కా. ఇంటికొచ్చి నా భర్త ప్రాణాలు తీయాలనుకున్నాడు. పొరపాటు పడుతున్నారమ్మా. అదేంటి స్వామి అలా అంటున్నారు? మీ భర్త ఆ అబ్బాయిని చూసి బాధపట్టలేదమ్మా. కళ్ళల్లో ఆనందం, ఏదో చెప్పాలన్న ఆతృత కనబడుతోందమ్మా. అవి అఖిలా అఖిలా అభి కొంపదీసి ఈ స్వామీజీకి నిజం చెప్పేస్తారా ఏంటి? ఆంటీ, అంకుల్ వాటర్ అడుగుతున్నారు. నేను తీసుకొస్తాను. అక్క, ఇదిగో. వెళ్ళండి, అంతా మంచే జరుగుతుంది. అయ్యో, ఏమండి, బావగారు జాగ్రత్త క్రిష్. అక్క, వెళ్తాను రా అక్క. బావగారు, జాగ్రత్త క్రిష్. ఇందులో వాటర్ మాత్రమే కాదు, ఏదో కలిపినట్టుంది భవాని. తను నీళ్లు తెచ్చిందంటే ఖచ్చితంగా ఏదో కలిపి ఉంటుంది. అయ్యగారు నోరు తెరవకుండా మత్తులోకి జారుకోవాలని చూసిందంటే ఏదో రహస్యం ఉందని తెలుస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. ఎందుకు సౌందర్య అర్జెంటుగా రమ్మన్నావు? అభి,
శివశంకర్ గారు నిన్ను చూసిన క్షణం ఎమోషనల్ అయిపోతున్నారు. ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నట్టుంది. నువ్వు గమనించావా? ఆశ్రమానికి వచ్చినప్పుడు కూడా అనుకున్నాను, కానీ ఆయన ఉద్దేశం ఏంటో, ఏం చెప్పాలనుకున్నారో గెస్ చేయలేకపోతున్నాను. నా మీదేమన్నా కోపం ఉందేమో, నా గొంతు నొక్కేయాలనుకుంటున్నారేమో. లేదవి, ఆయన మొహంలో కోపం లేదు, ఆత్రత ఉంది. గుళ్ళో స్వామీజీ కూడా అదే చెప్పారు. నిన్ను చూసిన క్షణంలో ఏదో చెప్పాలనుకుంటున్నారు. కానీ అంతలోనే ఆ భవానీ బామ్మ వాటర్ తీసుకొచ్చి తాగించారు. కానీ అందులో ఏదో మందు కలిపారు అనుకుంటున్నాను. కానీ ఏదో తేడాగా ఉంది. అవునబి, వాటర్ తాగిన తర్వాత ఆయన నీరసం వచ్చినట్టు కళ్ళు మూసుకున్నారు. ఒకవేళ మత్తుమందు కలిపారంటావా? నా అనుమానమో అదే. భవానీ గారికి మనకి తెలియని రహస్యమేదో తెలుసు. శివశంకరయ్య గారు చెప్పకుండా అడ్డుకోవాలని వాళ్ళు చూస్తున్నారనుకుంటాను. ఆ రోజు నీలాంబరి భిక్షపతి దగ్గరికని చెప్పి నిన్ను రిసార్ట్కి తీసుకొచ్చింది. మిస్గైడ్ చేసిన నీలాంబరి గురించి ఆలోచించావా? ఇప్పుడు ఆ మేడం టాపిక్ ఎందుకు? నీకు తన మీద ఎందుకు డౌట్ వస్తుంది? అర్థం చేసుకునే వాళ్ళుంటే నేను ఇలా పరాయి వాళ్ళ ఎందుకుండేవాణ్ణి? నేను కూడా దానికోసమే ప్రయత్నిస్తున్నానబి. నువ్వు మంచివాడివని అఖిలమ్మకే అర్థమైతే చాలు. అది జరగని పని, వదిలేసి. ఇక్కడికొచ్చాక వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుని మనం గొడవ పడుతున్నాం. అబి, నువ్వొక్కసారి ఆలోచించు. భిక్షపతి గురించి తెలుసుకో. నీలాంబర్నైనా అడుగు, నీ గురించి తనకేదో తెలుసు. నువ్వది తెలుసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. సౌందర్య, నేను అనాథని, నన్నిలా ఉండనివ్వు. అలా అనుకో అభి. నేను నీ భార్యని. ఇక నువ్వు అనాథవెలా అవుతావు? నీకు ఒక కుటుంబం ఉందని చెప్పుకునేలా చేయకపోతే నా పేరు సౌందర్యే కాదు. ఇలా ఛాలెంజ్ చేసి నువ్వు వెళ్ళిపోతే నాకు ఎంత టెన్షన్గా ఉంటుందో తెలుసా? ఎందుకు? నువ్వింక నా గురించి ఎప్పుడు ఆలోచిస్తావో అని. నేనేం చేసినా నీకోసమే అభి. అయితే హక్ చేసుకో. ఏంటి? అవును, హగ్ మీ. ఇక్కడ ఇది తోట కాదు, భయపడుకో. రౌడీలు దొంగలు ఎవరూ రారు. చలిగా ఉంది, త్వరగా సౌందర్య. హలో అభి. హలో సౌందర్య. నేను కాకపోతే ఎవరు లిఫ్ట్ చేస్తారు? సౌందర్య సౌందర్య అని అంటూనే ఉంటావు. నేనన్నా వినపడదులే సౌందర్య. నీ మాట వినపడదు కానీ నేను మాట్లాడేది అందరికీ కనబడుతుంది. సరే, నీకన్నా నాకెక్కువ టెన్షన్ ఉంది ఇప్పుడు. ఎందుకు? ఏమైంది? నా పర్స్ కనబడట్లేదు. ఎక్కడ పడేసుకున్నావో ఏంటో. బా, గుడికి వెళ్ళాం కదా, అక్కడే పడిపోయి ఉండొచ్చు. నీ పూల సజ్జలో ఏమైనా ఉందేమో చూసావా? పర్స్ పడితే సరిగ్గా పూల సజ్జలోనే ఎలా పడుతుంది? అబ్బా, ఒకసారి చూడు సౌందర్య. ఏ, అందులో ఎన్ని లక్షలు పెట్టారు శ్రీవారు? బా, లక్షలు కాదు, అందులో మన పెళ్లి ఫోటో ఉంది. ఎవరైనా చూస్తారేమోనని. చంపేశావు కదా అబ్బి. నువ్వు త్వరగా వెళ్ళి చూడు. సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, పెట్టి. అయ్యో, ఈ పర్స్ ఎవరిది? ఎవరో మర్చిపోయినట్టున్నారు. అమ్మగారికి ఇస్తే అమ్మగారే చూసుకుంటారు. అయ్యో, విజయనా విజయనా విజయనా. అమ్మగారు, విజయ్, ఈ పర్స్ ఈ రూమ్ క్లీన్ చేయలేదు ఎందుకు? ఇప్పుడే చేస్తాను అమ్మగారు. పూజ గదిలో ముందు ఈ గది క్లీన్ చేయి. అమ్మగారు, ఈ పర్సు అది పక్కన పెట్టేసేయ్. చెప్పిన పని చేయి ముందు.
అలాగే వెళ్ళు, అమ్మగారు. అక్కడ పెట్టు. సౌందర్య, ఆ, అమ్మా ఓట్స్ పెడితే త్వరగా డైజెస్ట్ అవుతుందని డాక్టర్స్ చెప్పారు. దాంతో ఏమేం చేయగలవు? ఆ, 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 అమ్మా ఏదైనా సరే. సరే, నువ్వేదైనా బాగానే చేయగలవు. పద వెళ్దాం. పడుకోండి, ఇప్పుడే వస్తాను. రా రా సౌందర్య. అమ్మ సౌందర్య, అమ్మా పదమ్మా. సౌందర్య, ఏమైంది? ఎవరైనా రావాలా? ఆహా ఏం లేదమ్మా. ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళి ఆ పర్సన్ ఎవరైనా చూసారంటే ఏమైనా ఉందా? సౌందర్య, వంట చేస్తున్నావా? నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ. అక్క, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఉన్నావని. నేను లేకపోతే నీ ప్రతాపం ఎలా ఉంటుందో నాకు తెలుసు గాని, రూమ్లోకి వెళ్ళి 2 చీరలుంటాయి, తీసుకురా. గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావా అక్క? అవి ఇంట్లో వాళ్ళకి కాదు, వాటిని తీసుకొస్తే పంతులు గారికి పంపించాలి. నాకేమో అనుకున్నానక్క. సరే, వెళ్ళు. ఈ భావాన్ని చూసిందంటే రచ్చ చేసేస్తుంది. దేవుడా, తనకంట పడకుండా చూడు తండ్రి. అమ్మా ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. సరే, వెళ్ళు. అరే అయ్యో దేవుడా, పర్స్ లేదు. ఏమై ఉంటుంది? భవాని ఏమైనా? అమ్మో, అక్క అక్క, ఈ చీరలేనా? అవును, అవి ఆ బాక్స్లో పెట్టు. ఈ పర్స్ ఎవరిది? నాది కాదక్కా. ఇంకెవరిది? పూల సజ్జలో ఉంటే తీసుకొచ్చానమ్మా. గదిలో పెడితే ఇక్కడికి వచ్చింది. ఇది ఎవరిదని అడిగాను కదా. అమ్మా, నా పూల సజ్జలోనే ఉంది. గుళ్ళ ఎవరైనా పారేసుకున్నారేమో. నేను పంతులు గారికి ఇస్తాను. ఇలా ఇవ్వండి. ఏంటిది ఇంత టెన్షన్ పడుతుంది? ఏదో అయి ఉంటుంది. తీసుకో. నేనిస్తాను సౌందర్య. నేను గుడికి వెళ్తున్నాను కదా. ఈ చీరలు పంతులు గారికి ఇస్తాను. అప్పుడు పర్స్ కూడా ఇచ్చి పారేసుకున్న వాళ్ళకి అప్పచెప్పమని చెప్తాను. పర్వాలేదు, నేను ఇస్తాను. నేనే ఇస్తాను. సౌందర్య, భవాని వెళ్తుంది కదమ్మా, తనకివ్వు. నువ్వు ఓట్స్ రెడీ అయిందేమో చూడు.
తెలిసిపోయినట్టుంది. చెప్పేస్తుందా ఏంటి? సౌందర్య, ఓట్స్ మాడిపోతున్నాయేమో, వెళ్ళి చూడు, వెళ్ళు. వెళ్ళమ్మా. ఏంటి సౌందర్య, ఫోటో బాగానే దిగారే నువ్వు అభి. అఖిలక్కకి చూపించనా? వద్దు ప్లీజ్. ఆ వీడియో విషయంలో కూడా ఇలాగే ప్లీజ్ ప్లీజ్ అని డ్రామా ఆడి నా చెంప పగిలేలా చేసావు. ఇప్పుడు నేనెలా వదిలిపెడతానే? ప్లీజ్ అమ్మకి ఫోటో చేయించకండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కాదే, నీకు చాలా పనులు అప్పగిస్తాను. అప్పుడు అప్పుడు ప్రాధేయపడదు గాని, సరేనా? అయ్యో భవానికి దొరికిపోయాను. అఖిలమ్మకి ఫోటో చేయించిందంటే ఏమవుతుందో ఏంటో. ఇప్పుడెలా అడ్డుకోవడం? జంటగా వెళ్ళి గుళ్ళో గంట కొట్టొస్తారా? నా చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టాలనుకున్నారా? నిన్నిప్పుడు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అన్నీ ఆడుకుంటానే. రా రా, చెప్తా కదా నీ సంగతి. ఎస్, హలో. చీపురాంటీ, ఏం చేస్తున్నావు? ఎంజాయ్ చేస్తున్నావా? చూసినట్టు భలే అడుగుతున్నావే నువ్వు. నిజానికి స్వింగ్ మూడ్లోనే ఉన్నాను. ఏంటి సంగతి? ఆ రోజు వీడియో దొరికితే సౌందర్య తెలివితేటలతో డిలీట్ చేసి అఖిలక్కతో నన్ను కొట్టించింది. ఇప్పుడు ఇద్దరూ జంటగా దిగిన ఫోటో నాకు దొరికింది. ఇది చూపించి ఒక్కతో కొట్టిస్తా దాన్ని. వెంటనే చేస్తావా, లేకపోతే ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తావా? అంత ఈజీగా ఎలా వదిలేస్తాను నీలమ్మా? దీంతో బండ చాకిరీ చేయించుకుంటాను. ఈసారి ఇది నన్ను వదిలిపెట్టేలా లేదే. చీపురాంటీ, నువ్వు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. పంచతంత్రం గుర్తు తెచ్చుకో. అదేంటి? ఓ, నువ్వు సరిగ్గా చదువుకోలేదు కదూ. పంచతంత్రం కథల్లో పాత్ర లాభం, మిత్ర భేదం అని పాత కథలున్నాయి. అయితే ఏంటి? నువ్వు సౌందర్యతో ఫ్రెండ్షిప్ చేయి. ఫ్రెండ్షిపా? నో. నేను చెప్పేది పూర్తిగా విను. అఖిలాంటిని దెబ్బ కొట్టాలంటే సౌందర్యని కలుపుకొని పో. దాని మంచి చేసుకుంటే అభి నాతోనే ఉంటాడు. కాబట్టి అందరం కలిసి అఖిలాంటిని ఎదుర్కోవచ్చు. అలా చెప్తే సౌందర్య వింటుందా? అఖిలక్కతో చెప్తే ఏంటి పరిస్థితి? ఆఫర్ ఇవ్వాలంటీ. మన వైపు షిఫ్ట్ అయిందనుకో, ఇక తిరిగే ఉండదు కదా. ట్రై చేసి చూడు, నీకే తెలుస్తుంది. ఆశపడని మనుషులు ఎవ్వరూ ఉండరు. ఓకేనా? ఓకే. భవానీ, ఇప్పుడు నీ తిక్క కుదురుస్తాను చూడు. మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్, కమ్ ఇన్. మేడం, కాలు పట్టనా? స్నాక్స్ చేసి తీసుకురానా? నేనంటే చాలా భయం పట్టుకుందనుకుంటా. అవును మేడం, మీరా ఫోటో అఖిలమ్మకి చూయిస్తారని భయంగా ఉంది. భయపడక సౌందర్య, ఈ రోజు నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఎలా మేడం? మీకు నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కదా. పర్వాలేదు, నేను నక్కనే. అయినా సరే నాకో లెక్కుంటుంది, యునో. మీలో ఇంత మార్పేంటి మేడం? నాలో చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఫ్రెండ్షిప్ చేస్తే నీకే అర్థం అవుతుంది.
ఆ, 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 అయితే మీరు ఆ ఫోటో చూపించరు కదా? నో, డోంట్ వరీ, మనం మాత్రం ఒకటి. ఆ, మరి నాకు పర్స్ ఇస్తారా? తీసుకో, దాందే ఉంది. ఇదిగో. ఆ, ఇందులో ఫోటో లేదు. ఓ, ఫ్రెండ్స్ అని చెప్పి ఇలా చేస్తారనుకోలేదు మేడం. హే సారీ, ఫోటో చూస్తూ పక్కన పెట్టేశాను. ఇదిగో ఇక్కడే ఉంది, తీసుకో. థ్యాంక్స్ మేడం. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? యు ఆర్ మై ఫ్రెండ్. వెళ్ళు, ఎంజాయ్ చేయి. మీ కాళ్ళేమని పట్టాలా మేడం?